మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్ళకి, కెమెరామెన్స్కి, హరుడు మూవీ టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూవీ ఈ స్టేజ్కి రావడానికి మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి రోల్ ఉంది. అంతేగాని ఏ ఒక్కలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ స్టేజ్కి రాలేదు. మూవీలో వర్క్ చేసిన హీరో గారి నుంచి ప్రతి ఆర్టిస్ట్ ఎంతో హోల్ హార్టెడ్గా వర్క్ చేశారు. సో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీకి డైరెక్టర్ అయినటువంటి రాజ్ తాలూరి గారు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హీరో వెంకట్ గారు ఈ మూవీలో చాలా డైనమిక్ రోల్ లీడ్ చేశారు. మరొక రోల్లో శ్రీహరి గారు చేశారు. ఒక స్పెషల్ సాంగ్లో సలోని గారు చేశారు. ఇంకా లీడ్ రోల్స్లో హెబ్బా పటేల్, నటాషా చేశారు. సో ఈ మూవీలో ప్రతి ఒక్కరూ ఎవరి పాత్రకు వాళ్ళు తగినంత న్యాయం చేశారు. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ మూవీకి మ్యూజిక్ అందించినటువంటి జన్నా గారికి ధన్యవాదాలు. ఈ మూవీ ఎడిటింగ్ చేసిన మారుతి గారికి, లిరిక్స్ అందించిన భాను గారికి, ప్రతి ఒక్కరికి, డిఓపి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ గ్లిమ్స్ చూశారు, నేను కూడా ఇప్పుడే చూశాను గ్లిమ్స్ చాలా బాగా నచ్చింది నాకు. ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మూవీ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకి, జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా పిఆర్ఓ తేజు, మా పవన్, ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమాకి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ పైలటర్లకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హీరోలో ముఖ్య పాత్ర సిఆర్ గారు కూడా చేశారు. తన షూటింగ్లో రాలేకపోయారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ జిన్నా, లైక్ ఫైట్ మాస్టర్ శివరాజ్ మాస్టర్, మా ఎడిటర్ మారుతి గారు అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్గా ఉండి వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎప్పుడు మా పక్కన ఉండి సపోర్ట్గా ఉన్నారు. ఇంకా మా దగ్గర మర్చిపోతే క్షమించాలి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అగైన్ మై ప్రవీణ్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన దేవుడిని సేకరణ చేసిన వెంకటన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ప్రింట్ మీడియా. అందరికీ నమస్కారం. హరుడు ద డిస్ట్రాయర్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఇది ఒక మాస్ ఎంటర్టైనర్. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 60-70% అయిపోయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు, ఆయన ప్రొఫెషన్ డాక్టర్ అయినా మన సినిమా ఇండస్ట్రీ అంటే, సినిమాలంటే ప్యాషన్తో ఆయన ఇక్కడికి రావటం జరిగింది. ఆయనకి స్వాగతం పలుకుతూ మీకు ఈ సినిమా మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. అలాగే చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మర్చిపోయిన బాధ్యతలు అంటారా, ఏదో మళ్ళీ తీసుకొచ్చిన భుజాల మీద పెట్టాడు రాజ్ తాలూరి. అంటే ఒక సినిమాకి మెయిన్ లీడ్, అది ఎంత ప్రెషర్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. బట్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి, మంచి పవర్ఫుల్ రోల్లో మాస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను చేయటం. సో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ హెబ్బా పటేల్ క్యారెక్టరు. సో షీఈ్ డన్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. అంటే డబ్బింగ్లో ఆమె సీన్స్ కొన్ని చూశాను, చాలా బాగా చేసింది ఆమె. నాతో పాటు హీరోయిన్గా నతాషా సింగ్, మిస్ ఇండియా 2016 ఆమె చేసింది. అండ్ ఒక స్పెషల్ సాంగ్లో సలోని చేసింది. సాంగ్ అంటే గుర్తొచ్చింది, ఈ సినిమాకి 5 సాంగ్స్ ఉన్నాయి. 5కి 5 సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ మనీ జెన్నా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డెఫినెట్లీ మీరందరూ దాన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. అలాగే ఒక మాస్ సినిమాకి ఫైట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి ఫైట్స్ అన్నీ
శివరాజ్ మాస్టర్. అంటే చాలా రోజుల నాకు ఫైట్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు షూటింగ్లో నాకు కొంచెం బ్యాక్ ఇంజరీ అయ్యి ఆ గ్యాప్ కూడా అందువల్ల అయ్యింది. బట్ ఈ షూటింగ్లో ఫైట్ చేస్తంలో నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అది ఎంత మాస్టర్ ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని చాలా బాగా చేయించారు. సో ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి పనిచేస్తున్నారు. సో త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని నెక్స్ట్ మంత్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నామండి. మ్యూజిక్ ఎంత బాగా వచ్చిందో అంతే ఏమంటారు చాలా అద్భుతమైన లిరిక్స్ అందించారు భానుప్రకాష్ ఈ సినిమాకి. ఒకసారి బేసిక్లీ బ్యాంక్ మేనేజర్, కానీ పాటలు వింటే మాత్రం దీంట్లో సలోని చేసిన మాస్ సాంగ్ అసలు ఎరగదీసేశారు. లవ్ సాంగ్ అది కూడా చాలా బాగుంది మెలోడీగా. దాన్ని షూట్ చేయటం మేము గోవాలో షూట్ చేసాము. సో 1 by 1 ఈవెంట్స్ ఒక్కొక్కటి చేస్తూ ఉంటే మీకు కూడా అన్నీ తెలుస్తుంది. సో ఎక్సలెంట్ లిరిక్స్ బాను. అలాగే ఇంకా ఇద్దరు లిరిక్ రైటర్స్ వాళ్ళ పేర్లే. ఇంకో 3 పాటలు భానుప్రకాష్ రాశారు. 2 పాటలు వీరంచి, ఒక అబ్బాయి రంజిత్, ఇంకో అబ్బాయి వీరంచి. వాళ్ళతో కూడా బాగా రాశారు. తెలంగాణ స్లాంగ్ చాలా బాగా రాశారండి. మన మూవీకి ఎడిటర్ ఉప్పు మారుతి. సో బేసిక్లీ అంటే మాకు ఒక మంచి టీం దొరికింది. సినిమా బడ్జెట్ ఏంటి అవన్నీ పక్కన పెడితే నా ఉద్దేశంలో ఇయర్లీ ఒక 3-4 మూవీస్ ఇట్లాంటి అంటే కాంపాక్ట్ బడ్జెట్లో ఒక చైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు డిస్ట్రిబ్యూటర్ టు ఎగ్జిబ్యూటర్ అందరికీ ప్రాఫిట్స్ రావాలి. ఇయర్లీ నేను 3-4 మూవీస్ చేయాలనే టార్గెట్ పెట్టుకొని మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా యాక్టర్స్ చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. ఎవ్రీబడి హ్యాస్ డన్ దేర్ రోల్ యాజ్ పర్ దేర్ క్యారెక్టర్. అండ్ త్వరలో మీ ముందుకి రాబోతుంది హరుడు ద డిస్ట్రాయర్. థ్యాంక్ యూ. డైరెక్టర్ రాజతల్లూరి గారు, వారికి మాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద టీం ఇక్కడ ఉందంటే రాజతల్లూరి గారి కారణం. అదేవిధంగా హీరో గారు సెట్లో ఎలా ఉంటారు అంటే సింహం పంజాయిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ కూడా నెక్స్ట్ ఏంటి ఓకేనా రైట్ సెట్ అయిందా అని కొన్ని సిచ్యువేషన్లలో మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా ఎలాంటి అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. ముందు నుంచి లాస్ట్ వరకు చాలా ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ మీ అందరికి అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే మాస్ పూరా మాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.